పీతలు, క్రాబ్స్ లేదా ఎండ్రకాయలు అంటారు. ఇవన్నీ ఒకే రకమైనవి. వీటన్నిటిని కొన్ని ఒక 100, 150 కలిపి ఒక గంపలో వేశారనుకోండి, ఒకటి మెల్లగా పైకి ఎక్కిద్ది తప్పించుకుందామని. పైదాకా వెళ్ళిన తర్వాత ఇంకోటి కాలు పట్టు కిందకి లాగిద్ది. అలాగే ఎన్నిసార్లు అది పైకి వెళ్ళినా అది పైనుంచి కిందకి పడనీరు, బయటికి రానియకుండా వెనకమాల కింద లాగేస్తూ ఉంటుంది. అట్లా మీరు ఎన్ని క్రాప్స్ అన్నా గమనించండి, ఆ బుట్టలోంచి ఒక్కటి కూడా బయటికి రాలేదు. ఎందుకంటే పైకి వెళ్ళిన ప్రతి దాని వెనకమాల ఉన్నది కాలు పట్టుకొని లాగి కింద పడేస్తూ ఉంటుంది. కాబట్టి పీతల గంపకి మూత పెట్టాల్సిన అవసరం లేదు. అవి ఎప్పుడూ అక్కడే ఉంటాయి, ఎప్పుడూ ఆ గంపలో నుంచి తప్పించుకోలేవు. అలా తప్పించుకోలేకపోవడానికి కారణం దాంతోపాటు దాని చుట్టూ ఉండేటువంటి మిగతా క్రాబ్స్ లేదా పీతలు. దీన్ని బట్టి మనకు ఏమర్థమైందంటే, కొంతమంది మనుషులు, మన స్నేహితులు కావచ్చు, మన బంధువులు కావచ్చు, మన కొలీగ్స్ కావచ్చు, జీవితంలో మనం పైకి ఎదగాలనుకున్నప్పుడు వాళ్ళే మనం డిస్కరేజ్ చేసి వెనకలాగేస్తూ ఉంటారు. అటువంటి వాళ్ళతో ఉండొద్దు అనేది ఈ కథ. లైఫ్లో పిల్లలు బాగా చదివి ఏముంది లేరా దూరపు కొండల్లో నువ్వు వ్యాపారం చేద్దాం అనుకుంటా, ఏ వ్యాపారం లేరా చేసిన వాళ్ళు చాలామంది ఆరిపోయారు. ఇట్లా ప్రతిదానికి మనల్ని డిస్కరేజ్ చేస్తూ మనల్ని ముందుకు పోకుండా మనల్ని వెనక్కలాగేటువంటి వ్యక్తులతో, వాళ్ళు ఒక్కోసారి కుటుంబ సభ్యులైనా కావచ్చు, స్నేహితులైనా, బంధువులు కావచ్చు, వాళ్ళతో మాత్రం మీరు దూరంగా ఉంటేనే మీ జీవితంలో పైకి ఎదగలుగుతారు. ఇలాంటి వ్యక్తులతో ఎప్పుడు కలిసిమెలిసి ఉండద్దు, ఇలాంటి పీతలతో ముఖ్యంగా.